హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కిలావరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. హన్మకొండ ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విలువైనటువంటి వాచీలతో పాటు బంగారు ఆభరణాలు పట్టుపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. వరంగల్లో ఉన్నటువంటి కిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా హన్మకొండలోని తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంటితో పాటు తన సొంతూరైనటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన తన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు జరుపుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా విచారణ జరుగుతుంది. భారీగా ఆస్తులు పట్టుబట్టినట్లుగా సమాచారం అందుతుంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రోజు రోజుకు తీవ్రమవుతుంది. మహబూబాబాద్ మండల కేంద్రంలో ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందున్నటువంటి ప్రధాన రహదారి మీద రైతులంతా కూడా యూరియా కావాలంటూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు రైతాంగాన్ని అడ్డుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లోపలికి చొచ్చుకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే బయటికి రావాలన్నట్టు అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నినాదాలు చేశారు. లోపలే ఉన్నటువంటి ఎమ్మెల్యే మురళీ నాయక్ కనీసం బయటికి వచ్చి రైతులకు సర్ది చెప్పాల్సింది పోయి బాధ్యతారహితంగా వ్యవహరించాడని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపు అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే గణపురం మండల కేంద్రంలో 20 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న వారాంతపు సంత ప్రాంతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మా ఊరి సంతకు సంబంధించినటువంటి రేకుల షెడ్డు, అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లను నిన్న కూల్చివేశారు. ఆ ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. అంగడి ప్రాంతంలో అక్కడికి వచ్చేటువంటి ప్రజల సౌకర్యార్థం బీఆర్ఎస్ హయాంలో మరుగుదొడ్లు, అదేవిధంగా కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళ కోసం రేకుల షెడ్లు ఏర్పాటు చేశామని, ఒక నోటీస్ కూడా లేకుండానే వాటిని కూల్చివేశారని, అది ప్రజల ఆస్తి అని, ఆ ప్రజల ఆస్తి కూల్చివేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.